ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదండి. కొంతమంది మంచి మార్కులు వచ్చినాయి, కొంతమంది తక్కువ మార్కులు వచ్చినాయి. మీరు మార్కులు తక్కువ వచ్చినాయనో లేదా ఫెయిల్ అయ్యామని చెప్పి అసలు బాధపడద్దు. ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం అటెంప్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి, పాస్ అవ్వండి. మీరు బీటెక్ అయిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ మీరు ఆన్ క్యాంపస్లో కానీ ఆఫ్ క్యాంపస్లో కానీ జాబ్స్ అప్లై చేస్తే మార్క్స్ ఒక్కటే మిమ్మల్ని చూడడం, మీ దగ్గర ఉన్న స్కిల్ టాలెంట్ చూసి మీకు జాబ్ ఇస్తారనమాట. ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ లేదు అంటే మీ దగ్గర ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిని బేస్ చేసుకుని ఇస్తాడు. మంచి మార్క్స్ వస్తేనే మీకు జాబ్ ఇస్తాడని చెప్పి అసలు లేదు. పేరెంట్స్ కూడా నేను అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, పక్కన ఉన్న పిల్లలతో అసలు కంపేర్ చేయొద్దండి. అంటే వాడికున్న హిడెన్ టాలెంట్ని మీరు గుర్తించి వాటిలో మంచిగా చేసేలా చూడండి. ఫెయిల్ అయితే నాన్న నెక్స్ట్ టైం చూసుకుందాంలే అన్న మంచి మోటివేషన్ ఇస్తే పిల్లలు కూడా బాగుంటారు. చాలామంది పిల్లలు లాస్ట్ టైం సూసైడ్ చేసుకున్న కూడా ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒక్క జాబ్ ఒకటే మీ పిల్లల లైఫ్ని డిసైడ్ చేయడు. బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే బతకడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్కులు తక్కువ వచ్చిందని చెప్పి ఇంక అక్కడితో ఆపేస్తే మనదేం ఉండదు కదా. అది పక్కన వాళ్ళతో అసలు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి, మీకు తక్కువ మార్కులు వచ్చినాయి, చుట్టాలు చెప్పారనో లేదా పక్కింటి చెప్పారనో ఆలోచించద్దు. మీరు హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీగా మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి. పక్కన వాళ్ళ మాటలైతే అసలు వినొద్దండి. మీ చుట్టాల గురించో లేదా బయట వాళ్ళ గురించో వాడి గురించో వీడి గురించి వినొద్దు. మనకైతే ఎవడు పెట్టడం, మనకల్లా పెట్టేది మన మన ఇంట్లో మన అమ్మ నాన్న. సో వాళ్ళ గురించి మాత్రం ఆలోచించండి చాలు.